ఆపదలు తొలగాలంటే ఏం చేయాలి? పూర్వం ముగ్గురు మిత్రులు పర్వత ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నారు. చీకటి పట్టంతో గుహలో తలదాచుకున్నారు. అంతలో కొండ చర్య విరిగిపడి గుహ ముఖద్వారం మూసుకుపోయింది. అందులోంచి ఎలా బయటపడాలా అని ఆందోళన చెందుతూ అల్లాను ప్రార్థించసాగారు. వారిలో ఒక వ్యక్తి తాను గతంలో తన సత్ప్రవర్తన వల్ల రక్షణ కలుగుతుందని నమ్మి, ఒకరోజు నేను పశువుల మేత కోసం చూస్తూ చాలా దూరం వెళ్ళిపోయాను. తిరిగి వచ్చి పాలు పితికి తెచ్చేసరికి అమ్మ నాన్నలిద్దరూ పడుకున్నారు. నిద్ర లేపేందుకు మనసొప్పలేదు. వాళ్ళు తాగకుండా పిల్లలు నౌకరులకు ఇవ్వటం ఇష్టం లేదు. పాల పాత్ర పట్టుకుని వాళ్ళ దగ్గర నిలబడి ఎప్పుడు మేల్కొంటారా అని ఎదురు చూశాను. కానీ ఆ రాత్రి వాళ్ళకు మెలకువే రాలేదు. అమ్మా నాన్నల్ని అంత ఆదరించేవాణ్ణి. ఓ అల్లా, నా ప్రవర్తనకు ప్రసన్నుడివై ఈ గుహ ద్వారం వద్ద రాతిని తొలగించి మమ్మల్ని రక్షించు అని వేడుకున్నాడు. ఫలితంగా రాయి కొద్దిగా జరిగింది. మిగిలిన ఇద్దరు కూడా తాము చేసిన మంచి పనులను ఏకరువు పెడుతూ అల్లాను వేడుకున్నారు. రాయి పూర్తిగా తొలగింది. ఈ కథ మహమ్మద్ ప్రవక్త ప్రవచనాల గ్రంథంలో ఉంది. ప్రవక్త ఇలాంటివి తెలియచేసి తమ సహచరులు మంచి పనులు చేసేలా ప్రోత్సహించేవారు. మనం చేసినటువంటి మంచి పనులు ఆపదల్లో ఉన్నప్పుడు ఆదుకుంటాయి అని రుజువు చేస్తుంది ఈ ఉదంతం. అంటే మనం ఎటువంటి మంచి పని చేసినా కూడా ఆ మంచి పని మనకి ఏదో ఒకరోజు మన కష్టకాలంలో అది ఉపయోగం చేస్తుంది. థ్యాంక్ యూ.